ఇండియన్ కాఫీని అమెరికన్ కాఫీతో కంపేర్ చేస్తూ డాక్టర్ నందితా అయ్యర్ ఒక పోస్ట్ చేశారు సార్ ఎక్స్లో. యుఎస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ వీక్ యాస్ లూక్వామ్ కాఫీ, దే కాస్ట్ డాలర్స్ బట్ టోటల్లీ నాట్ సాటిస్ఫైయింగ్, కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ రబస్ట్ అండ్ కాంప్లెక్స్ ఫ్లేవర్ ఆఫ్ ఇండియన్ కాఫీ బీన్స్, బెంగళూరు కేవ్స్ యూ ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి. నాకు తెలిసి మీరు కూడా 2 దేశాల్లో కాఫీ తాగి ఉండొచ్చు. నందితా అయ్యర్ వాదనతో ఏకీభవిస్తారు మీరు. ఏ కాఫీ బెస్ట్? సో నేనేమి కాఫీలను జడ్జ్ చేసే కాఫీశ్వరుని కాదు. ఇక్కడ మీకు ఇది చెప్పాలి ఒకటి, ఎవరు అందరూ చాలామంది తెలిసి ఉంటుంది, జొన్న విత్తుల గారి కాఫీ పాటలు, కాఫీ స్తోత్రం మిథునం సినిమాలో. సో అద్భుతమైన స్తోత్రం అది. మీరు మామూలుగా ఉండదు అది. ఎవరన్నా మీరు సెల్లో మొబైల్లో పెట్టి వినిపించండి, ఎవరైనా కావాలంటే వెళ్ళి వినండి ఆ మొత్తం. సో నిజంగా జొన్నవిత్తుల గారి పాండిత్యానికి మనము శిరస్సు మంచి నమస్కరించాలి. అంత గొప్ప పాండిత్యం ఆశ్చర్యం వేస్తుంది. ఒక కాఫీ దాని మీద అంత రాయగలిగాడంటే ఒక దండకాన్నే మామూలు విషయం కాదు. సో అందువల్ల అది కనుక వింటే కాఫీ తాక్కుంటున్నాడు మనిషి, వెంటనే ఆ దండకం విన్న తర్వాత కాఫీ తాగేస్తారు. నేను ఆ దండకాన్ని ఇప్పటికో 100 సార్లు వినొచ్చు. జొన్నవిత్తుల గారికి ఒకసారి ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా బాగుందండి అని. సో అందువల్ల ఎవరికి కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా, కాఫీలో ఏ ఫ్లేవర్ ఇష్టం, ఇప్పుడు వాట్ ఈజ్ హెల్తీ అనే డిబేట్ వేరు, వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అనే డిబేట్ వేరు. వాట్ ఈజ్ హెల్తీ అనేది సైన్స్. సో అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇండియన్ కాఫీలో అమెరికన్ కాఫీలో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీరు కంపేర్ చేసి అదొక న్యూట్రిషనిస్ట్ చెప్పాలి. సార్ కాఫీ దండకం సిద్ధంగా కాఫీ అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమల్లది హంభక్కు అయ్యలారా. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతోమకం త్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ, ఫ్రెష్ కాఫీశ్వరి, నెస్సు కేఫీశ్వరి, జిహ్వకున్ సిద్ధి చేకూర్చవే బ్రూకు వాండేశ్వరి, లోక ప్రాణేశ్వరి, ప్రాణదానేశ్వరి, గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరి. ఇంకా 2 minutes ఉంది సార్ ఇప్పటికే. సో అందువల్ల అంటే ఇది ఎందుకంటే చూడని వారు ఎవరైనా వినని వారు ఎవరైనా ఉంటే చూడండి, వినండి. సో వండర్ఫుల్ దండకం అది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కాఫీశ్వరి, కాఫీ లేనిది ప్రపంచమే లేదు అని జొన్నవిత్తుల గారికి అనిపించవచ్చు. ఇంకో కవికి టీ ఈశ్వరి, టీని మించిన టీ లేదు, టీనే జీవితం అని ఇంకోరు అనొచ్చు. సో ఇది వాట్ ఈజ్ హెల్తీ అనేది ఇట్స్ ఎ సైన్స్, వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఈజ్ నాట్ సైన్స్. సో మనిషికి ఒక్కొక్క వారికి ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది. సో ఆ రుచిని బట్టి కొంతమందికి కొన్ని రకాలు ఇష్టం. ఇప్పుడు నాకు చిక్కుడుకాయ ఇష్టం ఉండదు, బీన్స్. సో చిక్కుడుకాయ హెల్తీ కాదా? చాలా హెల్తీ. సో దాన్ని మించిన ఆరోగ్యకరమైనది లేదు, కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. సో మా మిస్సెస్కు చిక్కుడుకాయ చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఏది సాటిస్ఫైయింగ్ అన్నాను అనుకోండి, ఆమె చిక్కుడుకాయ అని అంటది, నేను అన్నను. కానీ ఏది హెల్తీ అంటే ఇద్దరము చిక్కుడుకాయ అంటాం. అందుకే ఈ మధ్య నేను కూరగాయలకు వెళ్ళడం లేదు, కానీ మా పెళ్ళైన మొదట్లో అప్పుడప్పుడు కూరగాయలకు కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడంత సమయం లేదు, కానీ కూరగాయలకు వెళ్ళినప్పుడు నేను వెళితే చిక్కుడుకాయే తెచ్చేవాడిని ఫస్ట్, ఎందుకంటే ఆమెకి ఇష్టం కనుక. ఆమె వెళితే చిక్కుడుకాయ తప్ప అన్నీ తెచ్చేది, ఎందుకంటే నేను తిననని. సో ఇదొక ఉదాహరణగా నేను చెప్తుంటాను, భార్యాభర్తలు ఏ రకంగా ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడపవచ్చు అని. అంటే ఎదుటివారి ఇంట్రెస్ట్లు తనకు ప్రాధాన్యత అనుకుంటే భార్యాభర్తలకు గొడవే ఉండదు. నేను యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, భార్యాభర్తల సంబంధాలపైన 10 సూత్రాలు అని, చూడండి. దాదాపు 1,00,000 చూసినట్టున్నారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే
నీకు నచ్చని చిక్కుడుకాయ కూడా నీకు ప్రియారిటీ అవుతుంది. భర్త మీద ప్రేమ ఉంటే ఆమెకు అత్యంత ఇష్టమైన చిక్కుడుకాయ కూడా అది లాస్ట్ ప్రియారిటీ అవుతుంది. సో అందువల్ల వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అనేది మనిషిని బట్టి ఉంటుంది. వారికి అమెరికన్ దీనిపైన నిజమే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిబేట్ నడిచింది. గతంలో మీకు గుర్తునే ఉంటుంది, ఏ బిర్యానీ బాగుంటుంది అని కేటీఆర్ కూడా అందులో ఎంటర్ అయ్యాడు. సో శశి థరూర్ కేరళలో ఒక మలబార్ బిర్యానీ ఏదో ఉంది, అది బాగుంటుంది అని చెబితే లేదు మా కలకత్తా బిర్యానీ బాగుంటుందని ఎవరు, మా ముంబై బిర్యానీ బాగుంటుందని ఎవరు, కేటీఆర్ హైదరాబాద్ బిర్యానీ ద బెస్ట్ కుచ్ భీ నహీ హై దునియా మే అని. హైదరాబాద్ బిర్యానీ నిజంగా కూడా ఆ పేరు ఉంది. సో అందువల్ల ఎవరికి ఏ బిర్యానీ ఇష్టం, నాలాంటి అసలు చికెన్ బిర్యానీ తిన్నాడు, చికెనే తిన్నాడు, నాకే కాదు ఏ బిర్యానీ ఎందుకు, నేను అసలు బిర్యానీ తినా, వెజ్ బిర్యానీ కూడా ఇష్టం ఉండదు నాకు. సో అందువల్ల నో బడీ కెన్ గివ్ ఏ ఫైనల్ అనిపించి ఆమె అభిప్రాయం అది. సో వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. టేస్ట్ ఈజ్ హైలీ ఇండివిజువల్ సెంట్రిక్. అందుకే మార్కెట్లో అన్ని రకాల రుచులు ఎందుకు దొరుకుతాయి, లేకుంటే ఒకటే కాఫీ రుచి ఉండొచ్చు కదా. ఇఫ్ ఇట్ దట్ ఈస్ ద ఓన్లీ సాటిస్ఫైయింగ్ ఆ ఒక్క కాఫీ ఉండొచ్చు. సో టేస్ట్లు కూడా మారుతుంటాయి. ఇప్పుడు కోక్ మన దగ్గర కేన్ షుగర్తో చేస్తారు, అమెరికాలో కార్న్ సిరప్తో చేస్తారు. ఇప్పుడు దాన్ని అమెరికాలో కూడా కేన్ షుగర్తో చేయాలి అని ప్రతిపాదన ఈ మధ్య ట్రంపే ట్వీట్ చేశాడు. దానిపైన పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే కేన్ షుగర్ కన్నా కార్న్ సిరప్ పైన చేయాలి అనేది అమెరికాలో కార్న్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఇది వేలాది మంది ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతుంది, అమెరికాలో పెద్ద ఎత్తున కార్న్ ఉత్పత్తి అవుతుంది అని పెద్ద వివాదమైంది. సో కార్న్ సిరప్తో చేయాలా కోకోకోలా, మీ కేన్ షుగర్తో చేయాలా? అల్టిమేట్లీ యూ కెన్ డిబేట్ ఆన్ వాట్ ఈజ్ హెల్తీ, యూ కాన్ డిబేట్ వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్. వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రచన ఉంటుంది. సో నేను ఒకరోజు విజయవాడలో ఉద్యోగం చేసేవాడిని మాంటిసోరీ మహిళా కళాశాలలో. మా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి నేను జర్నలిజం పిల్లల్ని ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళి ఈ ప్రకాశం బ్యారేజ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని వాళ్ళని అడిగాను. చాలా అద్భుతంగా ఉంది సార్, నీటి ప్రవాహం ప్రవళ్ళు తొక్కుతోంది, ఎంత ఉధృతంగా నీటి వెళ్తుంది అన్నారు. నేనన్నా మీకు ఇలా అనిపిస్తుంది కదా, నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ బ్యారేజ్ నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిన ప్రతి నీటి చుక్క సముద్రంలో కలుస్తుంది. కానీ నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాడిని, నీళ్లు లేని జిల్లా నుంచి వచ్చిన వాడిని, గోదావరి ఎండిపోయిన ఇప్పుడు కాదు అది, అప్పుడు తెలంగాణ రాకముందు, ఇప్పుడు గోదావరిలో నీళ్లు ఉన్నాయి. సో గోదావరి ఎండిపోయిన గోదావరి ఒడ్డున పెరిగిన వాడిని నీళ్లను చూస్తుంటే బాధేస్తుంది అన్నాను అని కమ్యూనికేషన్ థియరీలో ఒక థియరీ చెప్పాడు. సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అని. అంటే మనము మన బ్యాక్గ్రౌండ్ను బట్టి ఒక దాన్ని చూస్తాము, మన బ్యాక్గ్రౌండ్ను బట్టే దానిపైన రియాక్ట్ అవుతాము, బ్యాక్గ్రౌండ్ను బట్టే గుర్తుంచుకుంటాం. ఇది బేసిక్ కమ్యూనికేషన్ థియరీ. అందువల్ల ఒకరికి ఇండియన్ కాఫీ నచ్చచ్చు, ఒకరికి అమెరికన్ కాఫీ నచ్చచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ ఎక్స్పోజర్. సెలెక్టివ్ పర్సెప్షన్ కూడా ఉంటుంది. అందరికీ అన్నీ నచ్చాలని రూలే లేదు కదా.